ఏం జరుగుతుందంటే చనిపోతున్నారు ప్రజలు చనిపోతున్నారు. దేవుణ్ణి మోసే అడిగాడు. ఏమని అడిగాడంటే, మరి ఈ ప్రజలు చనిపోవడానికి కారణం ఏంటంటే వారి అపరాధములే. అప్పుడు అంటున్నాడు, మరి వీళ్ళకి ఏమిటి పరిష్కారం అని అడిగితే దేవుడు చెప్పాడు, ఒక మ్రాణుని నిలబెట్టు, మ్రాణు మీద ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ సర్పాన్ని విరాలాడుతుంది. దాని మీద వేలాడుతున్న సర్పాన్ని ఎండవేళ పాము కనబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్ళి నిదానించి చూడాలి. నిదానించి చూస్తే వాళ్ళు ఉన్న విషము పోతుందట. వాళ్ళు ఉన్న విషము పోతుందట. అప్పుడు వాడు బ్రతుకుతాడు అని అన్నా. కనుక ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే, రాము మీద వేలాడుతున్న సర్పాన్ని చూసిన వాడు పాము కనబడిన వాడు చూస్తే వాడు బ్రతుకుతున్నాడు. గమనించండి, మనకేం నియమించాడు అని అంటే, శిలువ మీద వేలాడుతున్న యేసుని ఎవరైతే ధ్యానిస్తారో వాడు పాపముకు పరిహారం కలుగుతుంది, పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, పాపమునకు విమోచనము కలుగుతుంది. కనుక ఇశ్రాయేలుకు అలా పెట్టాడు. ఇశ్రాయేలు మరొక కార్యం ఏంటంటే, పాలను వెలుపల చిన్న దాని బలిపీఠం ఉంది. కొన్ని పాపాలకు ఒక ప్రాయశ్చిత్తం ఉంది. వాళ్ళు ఒక పొట్టేలు కానీ ఒక కోడెలు కానీ వాడు తీసుకుని వెళ్ళి ఆ పాలను వెలుపల ఉండేటువంటి ఆ బలిపీఠం మీద కాలుస్తున్నప్పుడు నిదానించి చూడాలట. దాని జ్వాలను నిదానించి చూడాలట. చూస్తే వాడి పాపము దోషం పోతుందట. అలాగనే మరి చూడండి, పాపము చేయబడిన వాడు ఒక దహింపబడుతున్న కోడెని చూస్తే పాపం పోతుంది. అట్లాగే పాపం కరవబడిన వాడు, పాపము చేత పాపం కరవబడిన వాడు ఎండలోనికి వెళ్ళి శిలువలో అట్లాగే మ్రాణి మీద వేలాడుతున్న సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చూస్తే వాని శరీరంలో ఉండేటువంటి ఆ ఒక విష ప్రభావం ఉంటుంది. ఆ విధంగానే దోషాలు కలిగిన ఈ లోకంలో మనం జన్మ పాపంతో జన్మించిన మనమంతా కూడా అట్లాగే శిలువలో వేలాడుతున్న యేసుని ధ్యానిస్తే మనకు పాప పరిహారం కలుగుతుంది. అంటే రక్షణ దేవుని నుండి. ఈరోజు 4 దాకా ఆరాధన ముగింపబడదు. ఎందుకంటే మా ఎంగలక్ష్మి గారు వారి కుమార్తె పలారం పెడుతుంది. ఆమె లేట్ అయినా సరే ఇక్కడ ఆ కంపెనీ ముగించడానికి వీలేదు అని చాలా అందరూ కూడా ఉండాలని కోరుతున్నాను. చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే రక్షణ ఎవరి నుండి కలుగుతుంది? దేవుని నుండి, దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని సంకల్పం నుండి మనకి రక్షణ కలుగుతుంది. కనుక యేసుని ఆరాధించేటువంటి విషయంలో మనం ధ్యానాన్ని కలిగి ఉండాలన్నమాట. కనుక ధ్యానించాలి, ఆరాధించాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క సందర్భాన్ని మరి దేవుని యొక్క విషయాలను అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టి దేవుని వల్ల పొందేటువంటి రక్షణని ఎలా పొందుకోవాలో దాని విషయంలో మనం శ్రద్ధ వహించాలన్నమాట. మరి ధర్మశాస్త్ర విరోధమైన పాపాలకు ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే అనేకమైన శిక్షలు ఉన్నాయి. వాటి నుండి విడిపింపబడాలంటే యేసు ద్వారా అది సాధ్యం అవుతుంది. యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అది సాధ్యం అవుతుంది. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనంలోకి వచ్చినాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము చదువు. రక్షణ యెహోవాది. ఏమంటున్నాడు? ఈ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిన కాక రక్షణ యెహోవాదే. దేవుని వల్లనే ఈ రక్షణ. ఎందుకంటే రక్షణ సామాన్యమైనది కాదు. అది దేవుని సంకల్పముతో, ప్రణాళికతో దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుని బహుమానం. కనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు అనేకమైన సందర్భాల్లో మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాల్లో ఒక ఉపమానం చెప్పబడింది. ఏమిటంటే 10 మంది కన్యకలన్నా
వారు వారి దివ్యలు చేత పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ప్రయాణంలో ఉన్నారట. అందులో 5 మాత్రం సిద్ధులతో నూనెని సిద్ధం చేసుకున్నారు. 5 సిద్ధులతో నూనెని సిద్ధం చేసుకుని ఉండలేకపోయారు. అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం అయింది. పెళ్లి కుమారుడు రావడానికి అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు. హో అని ఒక కేక వినబడింది. తుల్లుబడి లేచి వారి దివ్యలను చక్కబరిస్తే వాళ్ళు కూడా చక్కబరిచారు, వీళ్ళు కూడా చక్కబరిచారు. ధైర్యం ఉన్న వాళ్ళు దివ్యలు వెలిగించి మండుచున్న దివ్యలతో కాగడాలతో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. సిద్ధపడిన వాళ్ళు ఏం చేశారు? అట్లాగే దివ్యలను చక్కబరిచారు. నూనె లేదు, వెలిగించారు, మండటం లేదు. అట్లాగే ప్రయాణం చేయాలనుకున్నారు. ప్రయాణంలో దివ్యలు లేకుండా వాళ్ళ పడదు కనుక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెలిగింపబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం నూనె ఇవ్వండి, మా దివ్యలు వెలిగించుకుంటాం అని అంటున్నారు అనమాట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తే, దేవుని యొక్క వాక్యానికి పిసనారితనంగా ఉంటే మనకి సిద్ధుల్లోనికి మనకి నూనె రాదన్నమాట. ఖర్చు అవ్వాలి, మన జీవితం ఖర్చు అవ్వాలి. మన జీవితం దేవుని గురించి ఖర్చు అవుతున్నట్లుగా ఒక క్యాండిల్ వల్ల కలుగుతూ ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యం కొరకు మన జీవితాన్ని త్యాగం చేస్తూ ముందుకు సాగాలన్నమాట. క్రియలతో ముందుకు సాగాలి. ఆ దేవుని యొక్క ఆధ్యాత్మికత రహస్యాన్ని మనం దైవనాన్ని మనకు మాటలో కీర్తన గ్రంథం 18:50 వచనంలోకి వచ్చిన చదువుకుందాం. 18వ అధ్యాయము 50వ వచనం కీర్తనల్లో, నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయవాడు, అభిషేకించిన దావీదులకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు, నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయవాడు అని అంటున్నాడు. అభిషేకించిన దావీదులకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు అనేటువంటి మాట. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు ఎవరినైతే కనికలు పడతాడో ఆయనకు తినాలని అంటున్నాడు. నేను కనికలు పడుతున్నాను, వీళ్ళకి భోజనం పెట్టండి. వీళ్ళు 3 దినాల నుండి ఆహారం తినలేదు, వీరికి భోజనం పెట్టండి. గమనించండి, మనం ఎంత సంపాదించినా ఆకలితో నిద్రపోగలమా అంటే? ఇంటి నిండా డబ్బు ఉంది, తినడానికి ఆహారం లేదు, నిద్ర పడుతుందా? డబ్బు వల్ల నిద్ర పడదు, బంగారు వల్ల నిద్ర పడ్డారు. ఇంటి నిండా దస్తావేజులు భూములు పెట్టుకున్నందువల్ల కూడా మనకి నిద్ర పట్టదు. కావలసిన సమయానికి వచ్చే ఆహారం మనకి విలువైనది అనమాట. మన జీవితానికి జీవన ప్రయాణంలో మనకు కావాల్సింది ఏంటంటే మనం అనుదినము బ్రతకడానికి కావలసిన సమయానికి కొంచెం ఆహారం ప్రాముఖ్యమైనది. అయితే యేసుప్రభు అంటున్నారు, 3 దినాలు ఉపవాస ప్రాంతంలో వీళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు కనుక వారికి మనం ఆహారం పెట్టి పంపించాలి. నేను వాళ్ళ మీద కనికలు పడుతున్నాను, వారికి భోజనం పెట్టండి అని అంటే ఒక వ్యక్తి అంటున్నాడు, 300 దినాలను తీసుకువెళ్ళి ఈ సరస్సులు కూడా వెళ్ళి ప్రయాణం చేసి పట్టణాలకు వెళ్ళి కొనుక్కొచ్చిన 2 ధోరణులను ఆహారం తెచ్చిన ప్రజలు సరిపెట్టలేము, ఎక్కడి నుంచి తేమో మరి మేము పెట్టగలం, కానీ ఇక్కడ ఎక్కడి నుంచి తేమో అని అడుగుతున్నా. ఇక్కడ అంత డబ్బు లేదు, ఇక్కడ అంత ఆహారం లేదు, వాళ్ళకి ఎలాగా అని అంటే యేసుప్రభు అంటున్నారు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఎలా అంటే? ఒక పిల్లవాడి దగ్గర 2 చేపలు ఉన్నాయి, ఒక వృద్ధుని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. వాడు తెచ్చి ఏం చేశారంటే యేసుప్రభు వారికి ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతలు తెలియపరిచి ప్రార్థన చేసి వారికి ఇస్తే ఆయన వడ్డించాడు అనమాట. వడ్డిస్తే ఏం జరిగింది అని అంటే యేసుప్రభు ఎప్పుడైతే వాటిని కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చాడో వాళ్ళు ఆ రొట్టెలను తీసుకెళ్లి వడ్డించగా ఆ పంక్తులుగా 50 మంది చొప్పున వాడు ఏం చేశారంటే పంక్తులుగా కూర్చోబెట్టి ఆ ఆహారం వడ్డిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇంకా 12 గంపలు మిగిలిపోయాట. ఆహారం ఇంకెన్ని గంపలు? 12 గంపలు మిగిలిపోయాట. దేవునికి కృతజ్ఞతగా ఉంటే దీవెన, దేవునికి కృతజ్ఞతగా మనం నడుచుకుంటే దీవెన, దేవునికి సమర్పిస్తే, దేవునికి చీపెడితే, దేవుని పట్ల మనము ఏ కార్యమైనా దేవుని చెప్పు చేతుల్లో జరిగితే అన్ని సమృద్ధిగానే ఉంది అన్నమాట.
అన్ని సమృద్ధిగానే ఉంటాయి. ఒక దినాన్న ఒక వివాహానికి యేసుప్రభువు వారు పిలవబడ్డాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే గౌరవం అయిపోతుంది, గౌరవం పోతుంది అని అన్నాడు. ద్రాక్షరసం అయిపోతే గౌరవం పోతుంది కనుక గౌరవం దక్కాలంటే ఏం చేయాలి అంటే ద్రాక్షరసం ఏదో రకంగా తయారు చేసిపోయాలి. ద్రాక్షరసం పోయాలంటే డబ్బులు అవసరం, పరుగులంటే ఆడుకుంటున్నారు. ద్రాక్షరసం అయిపోతుంది బంతిలో ఏం చేయాలి గమనించండి. మన ప్రార్థన కుటుంబంలో 10 మందికి ఆహారం అయిపోతే ఏం చేయాలి అంటే 10 మందికి ఆహారం లేదు, ఇంతమందికి వచ్చిందండి ఎలా ఉంటుంది, అయ్యో 10 మందికి లేకపోతే ఏమైపోతాం అని పక్కకి పట్టుకెళ్ళాడు. లేదంటే వెంటనే ఏదో చూసి మళ్ళా పొయ్యెక్కించి వాటిని తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. ఆటతో ఈ ఆట పడుకుంటాం వెళ్ళని అంటామా? అలా పడుకోమంటే ఏంటి అని అంటే గౌరవం లేనట్లే, పట్టించుకోలేని తత్వం, పట్టించుకోలేదు కుటుంబానికి భోజనాల్లో అదే పద్ధతి అని అడుగుతారు. అందుచేత ఏం జరుగుతుందంటే ఈ సందర్భాన్ని అట్లాగే మరి వాడు ఈ మాటలు యేసుప్రభు తల్లిగారు యేసుప్రభు దగ్గర ఒరే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది ఆయన అంటే అమ్మా నమ్మని ఇంకా రాలేదు. ఏమిటి అని అంటే ఆయన అడగాలి, ఎవరైనా కావాలంటే అడగాలి. అడగద్దే ఒక సాకుతో అమ్మాయిని భోజనం పెడతారు, అడగాలి. అడగకపోతే ఏం జరుగుతుందంటే అక్కడికి వివరణ తెలియదు. యేసుప్రభు వారి సందర్భం ఏంటంటే యేసుని ఏదైనా అడగండి ఆయన ఇస్తాను, యేసు నామని మీరు నన్ను ఏమడిగినా నేను అది మీకు తప్పక చేస్తాను. దేవునికి మహిమ కలిగినట్లుగా యేసు నామాన్ని ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తానని ఆయన చెప్పాడు, లేఖను నెరవేర్చబడుతున్నట్లు. అందుని బట్టి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఆయన అడగండి వెళ్ళి అని ఆమె చెప్పింది. అక్కడికి వెళ్ళి 10 సార్లు పనిచేసే వాడిని వాళ్ళు ఏం చెప్పిందంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటే ఏం చెప్పమంటాడు చేయండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి అయ్యా 10 అక్షరసం అయిపోయింది ఏం చేయాలి? ఆ బాణాలన్నా నీళ్లు పోసేయండి అన్న, నీళ్లు పోసేసామంటే తీసుకెళ్ళి వడ్డించేయండి అన్న. నీళ్లు పోసేసాక ఇల్లు వడ్డించండి అంటే మనం అయితే వడ్డిస్తామా? నీళ్లు పోయమంటే పోసే కానీ ఏమి కలగకుండా వడ్డించామన్నాడు. భలే ఉంది పాస్టర్ గారు. అయితే తోడిస్తున్నాడు ఒకడు, బాణంలో నుండి కడవలోనికి తోడిస్తున్నాడు, మోసుకు వెళ్తున్నారు, వడ్డిస్తున్నారు. అక్కడ మర్మం అని అంటే పట్టుకెళ్ళేవాడు తెలిసింది. నేను అక్కడ నీళ్లు తెస్తున్నాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ద్రాక్షరసంగా మారుతుంది. నేను నీటి కుండ తెచ్చి నువ్వు ఆ ప్రయత్నాన్ని చేస్తే ఎంత కఠినమైన పరిస్థితులైనా నువ్వు విజయాన్ని సాధిస్తావు. నువ్వు చేయలేనిది చేయగలుగుతావు. ఎందుకంటే అది నువ్వు నీ జీవితంలో నీ పాత జీవితంలో అది నువ్వు చేయలేవు. కానీ ఇప్పుడు యేసుని అందున్నాడు కనుక నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుతున్నావు కనుక ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేయి, విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఏదైనా నువ్వు సాధించగలుగుతావు. అందుచేత కారు కొనాలనుకుంటున్నావా? కారు కొను, పట్టాన్ని ప్రయత్నం చేయి. దేవుడు తప్పక నీ గోమల కారుని పెడతాడు. అప్పో సప్పో కారు వస్తుంది అనమాట. తర్వాత ఉంటుంది బాగోదు. బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో 5వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనం, యెహోవా ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయం పొందకయునందురు. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. గమనించండి, యెహోవా వలనట ఇశ్రాయేలుకు భద్రత రక్షణ ఎవరిని బట్టి అంటే లోకంలో అమెరికా బట్టి కాదు, వివిధ దేశాల సపోర్ట్ బట్టి కాదు. అక్కడ అసలు దేవుడు అనేకులకు సపోర్ట్ కల్పించేదే దేవుని బట్టి. ఇశ్రాయేలుకు సపోర్ట్ కల్పించే